ప్రభుత్వాన్ని నిజంగా ఎవ్వలైతే ప్రశ్నిస్తారో గల్ల నోరు మూపిస్తారులా గదే తీన్మార్ మల్లన్న విషయంలో గదే జరిగిందని చెప్పొచ్చు. ఇక ఈ ముచ్చట నేనైతే అంటలే, జనాలైతే అనుకుంటారు. ఒకప్పుడు ప్రభుత్వాన్ని రెక్కలంచిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆయన ప్రశ్నిస్తే నిజంగా ఒక్కొక్కరికి రూమాలు నిలబడేటియుల్లా గాతీరు మాట్లాడేటోడు తీన్మార్ మల్లన్న. నిజంగా ఆయన మాట్లాడితే నిజంగా ట్రెండ్ అయిపోయేది. ప్రతి ఒక్కరు ఆయన వీడియో చూసేటోళ్ళు. ఆయన నిజంగా ఫేమస్ అవ్వనికి అట్లా చేసిండా, లేదంటే ఏదన్నా ఆశించి చేసిండా, డబ్బు కోసం చేసిండా, ఏం అర్థం కాకొచ్చింది. ఇక ఈ ముచ్చటి చెప్తేనైతే మీరే ఏమనేది చెప్పాలి. ఏందంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు కదా నుల్లా, బీసీ రిజర్వేషన్ల కోసము. ఇక ఆడ మాట్లాడుతున్నాడు. ఇక ఆడ మాట్లాడుతుండగానే మధ్యలోనే డిఎస్సి విద్యార్థులందరూ కలిసి మూకుమ్మడిగా వచ్చి ఆయన మీదకి దాడికి వచ్చిరంట. ఎందుకంటే మేము ఓట్లేస్తే నువ్వు గెలిచినావు, మేము ఓట్లేస్తేనే నువ్వు ఈడున్నావు అని గట్టిగానే ప్రశ్నించిరంట. ఈ లెక్కన మా గురించి మాట్లాడాలి, మా గురించి కొట్లాడాలి, ఒకప్పుడు కొట్లాడే తనం పోయింది, ఇప్పుడు మా కోసం కొట్లాడతలేవు అని మస్తుగానే గరం అయ్యారంట నుల్లా. నిజంగా యువత కోసము అప్పుడు మాట్లాడిన మాటలు ఎటువైనాయి మల్లన్న. ఈ రోజు ఇలా ఎన్ని దాచిపెట్టుకుంటున్నావో గాని నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇలా డిఎస్సి విద్యార్థులు వాళ్ళ కోసం అంత నిరసన చేసిరంటే వాళ్ళ బాధ మీకు అర్థమైతలేదా? బీసీల కోసం అయితే ముందున్నావు, మరి డిఎస్సి విద్యార్థుల కోసం కూడా మాట్లాడాలని మస్తుగానే వాళ్ళు ఫైట్ చేసిరంట నుల్లా. ఇక ఈ గొడవ ప్రెస్ మీట్లనే జరిగింది. ఇక అది చెప్పి గట్టిగా అడిగే వరకు నిజంగా మోహం లేకుండా వెళ్ళిపోయిందంట నుల్లా. ఇక సాటికి వెళ్ళిపోయిందంట, అసలు ఏం మాట్లాడలేడంట. మరి ఆ రోజు లేచిన నోరు ఈ రోజు ఎందుకు లేస్తలేదు? ఏమన్నా కట్టలు మూట కట్టుకున్నావా అని గట్టిగానే అడుగుతున్నారు జనాలు. మరి ఈ లెక్కన ప్రతి రాజకీయ నాయకుడు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ నోరు మూపిస్తారని అందరికి అర్థమైతుందిలా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.